మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలాన్ని బట్టి మరలా మనమందరం కలుసుకున్నట్టుకు దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీళ్ళందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. అనుదినము మనం దేవునితో మన యొక్క జర్నీ జరుగుతుంది కాబట్టి ఎల్లప్పుడూ మనం బాగుంటాము. ఎందుకంటే మనను నడిపించేవాడు మన దేవుడు కాబట్టి. ఈ దినం మీరు ఉదయకాలం లేచి ప్రార్థన చేశారో లేదో నాకైతే తెలియదు. కొందరైతే ఖచ్చితంగా చేస్తుంటారు. ఒకవేళ చేయలేకపోతే ఈ వాక్యం అయిన వెంటనే కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది మనకు జీవాయువు అని, అది మనకు ఎలాంటి పరిస్థితులనైనా కాపాడుటకు మనకు ఒక అస్త్రం అని మీరు గ్రహిస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇదినా మనము ఎన్నో సందర్భాల్లో కొన్నిసార్లు ఎదురు చూస్తుంటాం. ఎదురు చూసి 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 చాలా కష్టపడిపోతుంటాం. ఇంకా కావట్లేదే, నా సమస్య పరిష్కారం కావటం లేదే. అంటే చదువుకునేటువంటి వాళ్ళు కావచ్చు, సివిల్స్ రాసే వాళ్ళు అయితే వాళ్ళ యొక్క టైం అంతా, వాళ్ళకు ఉండేటువంటి టైం అంతా, వాళ్ళ యొక్క బ్రెయిన్ అంతా దాని మీదే పెట్టి చదివి 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 ఈ యొక్క సారైనా నేను పాస్ అవుతానేమో, ఈసారైనా పాస్ అవుతానేమోనని ఆ కాంపిటీషన్ లో వాళ్ళు నలిగిపోతుంటారు. అంటే వాళ్ళు చదివేటువంటి విధానము, వాళ్ళు వాటి మీద పెట్టేటువంటి ఫోకస్, అంటే ఎదురు చూసి చూసి నలిగిపోతుంటారు. ఇదే సమయంలో కొంతమంది పిల్లలు ఆ యొక్క వాళ్ళకు ఉండేటువంటి ఉద్యోగ విషయాల్లో కూడా ఎదురు చూస్తుంటారు. ఇంతగా చదువుకుంటే కొందరైతే డిగ్రీ కాకముందే ఉద్యోగాలు ఆఫర్ వస్తున్నాయి, నేను డిగ్రీ చేసినా కూడా ఇంకా నాకు రాలేదే అని ఎదురు చూసేటువంటి బిడ్డలు కూడా లేకపోలేదు. అదే సమయంలో వివాహం కొరకు కూడా చిన్న చిన్న వయసు వాళ్ళకు వివాహం అయిపోతుంది. నా వయసు చూస్తే 30 దాటినా కూడా కావటం లేదే, ఎందుకు ఇలా ఉంది అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కొందరికి అన్ని ఉన్ని కూడా టయానికి జరగవు. కొంతమందికి ఏమి లేకపోయినా జరిగిపోతున్నాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందని ఈ విధంగా జరగని వాడు ఎంతగానో బాధపడేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాము. అయితే దేవుని లేఖనం ఏం చెప్తుందంటే కొంచెం తాడుకోమంటుంది. తాడుకుంటాం అంటే దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడంటే మీరు ఇలాంటి వాళ్ళని చూసి, అంటే చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంది. నేను చదువుతాను, మీరు కూడా కొంచెం ఏకీభవించండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21వ మాట. సామెతలు 20:21 చదువుతున్నాను. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదుకు దీవెన నందకపోవు. చూడండి, చక్కటి మాట. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదుకు దీవెన నొందకపోవును. అంటే కొన్నిసార్లు మనకు అంటే ఏర్పాటు లేకుండా కావచ్చు, కొన్నిసార్లు ఉచితంగా దొరకవచ్చు, కొన్నిసార్లు అసలు యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటే వాటిని లెక్క చేయం. ఒక ఆస్తి కావచ్చు, లేకపోతే దోపిడి సొమ్ము కావచ్చు, ఇకపోతే అంటే అందరూ అంటే చదివేటువంటి బిడ్డలకు మా ర్యాంకులు రాకపోయినా ఏమి చదవని వాళ్ళకి ఒక్కోసారి ర్యాంకులు వచ్చేస్తుంటాయి. వాళ్ళు అతిశయపడిపోతుంటారు. అదేవిధంగా బాగా కష్టపడి ఉద్యోగం కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉంటారు. ఏమీ లేకుండానే ఉద్యోగాలు వచ్చేవాళ్ళు కూడా చాలా మందిని చూస్తుంటాం. అలాంటి వాళ్ళని చూసి మనల్ని మత్సరపడొద్దు అంటుంది. అంటే దేవుని వెంబడించేవాళ్ళు ఒకవేళ త్వరితంగా వచ్చేటువంటి ఆ యొక్క స్వాస్థ్యము అది తుదుకు దీవెనగా మారదంట. అది దీవెనగా మారదని లేఖనం చెప్తుంది. అంటే తొందరగా జరిగిపోతుంటాయి. వాటి వల్ల ఏమొస్తుందంటే దీవెనకు బదులు శాపము, ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది. అలాంటి వాటిని చూసి నువ్వు మస్తర పడబాక అంటున్నాడు. దేవునిని నమ్మి దేవుని బాటలో ఉండేటువంటి వాళ్ళము ఎదురు చూచుట అంటే ఓపికను కలిగి ఉండటం అనేది చాలా మంచిది అని దేవుని లేఖనం చెప్తుంది. కారణం ఏంటంటే చూడండి, చెట్లు వేస్తుంటాము. కొన్నిసార్లు మనము అంటే మనం దాదాపు కొత్తిమీర చెట్లు అనుకోండి, అవైతే తొందరగా పంట వచ్చేస్తుంది. ఒక 10 days కి 15 days కి కొత్తిమీర లాంటి ధనియాలు వేసిన వెంటనే ఆ పంట తొందరగా వచ్చేస్తుంది. అంటే దాదాపు దాని పంట కాలం మొత్తం 30 days లోనే కంప్లీట్ అయిపోతుంది. అంటే త్వరితంగా వచ్చేస్తుంది, త్వరితంగా అయిపోతుంది. ఆకుకూరలు కూడా అంతే. అంటే అవి ఎలా ఉంటాయి, చూసేదానికి పచ్చగా వచ్చేస్తాయి. ఒక 1 month లోపల మరలా ఒక 1 month అయిపోయిన తర్వాత అవి ఎండిపోతుంటాయి. చూస్తే ఇంకా వాటి ఆచూకీ అక్కడ ఉండనే ఉండదు. అంటే కొన్ని యొక్క ఆకుకూరల లక్షణాలు, వాటి యొక్క టైం, అంటే దాని యొక్క అభివృద్ధి, దాని యొక్క పుట్టుక అనేది చాలా లిమిట్ గా ఉంటుంది. అదే మనం వృక్షాల్లో చూసినప్పుడు ఆ మామిడి చెట్టు కావచ్చు, నిమ్మ చెట్టు కావచ్చు, వాటి కాపు, వాటి యొక్క వయసు 150 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటాయి. అదే విధంగా ఒలీవా చెట్టు ఉంటుందండి. ఒలీవా చెట్టు యొక్క వయసు అంట 2000 years అంటండి. 2000 years అది బ్రతుకుతుందంట.
అంటే అది 1500 సంవత్సరాల వరకు ఫలాన్ని ఇస్తూనే ఉంటుందట. అంటే స్టాండర్డ్ గా ఉంటుందట. కాబట్టి నీతిమంతులుగా ఉండేటువంటి వాళ్ళు, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళ జీవితం ఎలా ఉండాలంటే ఒలీవ మొక్కలాగా ఉండాలి. అంటే స్టాండర్డ్ గా, అంటే దాని యొక్క ఊడలు స్ట్రాంగ్ అయిపోవాలి భూమిలో. అనేకులకు అది ఆశీర్వాదకరంగా మారాలా. అలా ఆశీర్వాదకరంగా మారాలంటే అది వెంటనే ఫలింపులోనికి రాదు. దాని ఫలింపు రావాలంటే దాదాపు చెట్టు వేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఫలింపులోకి వస్తుందంట. ఇవి మనం అనుకున్న కొత్తిమీర చెట్లు కావచ్చు, మామిడి చెట్లు కావచ్చు, అవి ఏంటంటే కొన్ని సంవత్సరాలకి, కొన్ని రోజులకి ఇలా పంట వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ యొక్క వృక్షం మాత్రం ఏది ఒలీవ వృక్షము 2000 years అది స్టాండర్డ్ గా బ్రతుకుతుందంట. కాబట్టి నీతిమంతుడు అనేటువంటి వాడు, అంటే నీతిమంతుడు అంటే దేవుని నమ్మి, దేవుని నమ్మిక వచ్చి దేవుని కృప కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉండాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. అంటే ఒక ఒలీవ చెట్టులాగా ఉండాలనుకుంటున్నాడు. అంటే శాశ్వతమైనటువంటి ఆ గొప్ప ఆనందంతో వాళ్ళ జీవితం ఉండాలని, వాళ్ళ యొక్క బిడ్డలు కూడా ఆ శాశ్వత ఆనందంలో వాడు కూడా వాళ్ళ యొక్క పాలిభాగస్తులు అవ్వాలనేది దేవుని యొక్క సదుద్దేశమైంటుంది. మనమైతే తొందరపడిపోతున్నాం, ఇంకా కాలేదని. కానీ దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉందని మనము మర్చిపోకూడదు. ఈ 20 అంటే సామెతలు 20-21 చదివినటువంటి మాట ప్రకారము, అంటే వాళ్ళకి అయిపోతుంది, వాళ్ళకైతే తొందరగా పెళ్లి అయిపోయింది, ఇదిగో వాళ్ళ యొక్క ఆ ఉద్యోగంలో సెటిల్ అయిపోయారు, ఇదిగో వివాహంలో సెటిల్ అయిపోయారు, పిల్లల్లో సెటిల్ అయిపోయారు, అంతా వాళ్ళు సెటిల్ గా ఉంటున్నారు. ఇంకా కాలేదే అనేటువంటి యవనస్తురాలు కావచ్చు, అది దేవుని నమ్మి విశ్వాసంలో ఎదిగేటువంటి ఒక విశ్వాసం కావచ్చు. భయపడద్దు ప్లీజ్. దయచేసి దేవుని యొక్క మాట ఎందుకు విశ్వాసం ఉంచండి. ఒలీవ చెట్టులాగా నేను ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒలీవ చెట్టులాగా ఫలాలను పొందాలనేది దేవుడి యొక్క సదుద్దేశం అంటుంది. ఏదో ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేటువంటి చెట్టులాగా ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం కాదు. నువ్వు తొందరగా, నువ్వు బాగా, అంటే దేవునిలో దినదినము ఓపికతో, ఓర్పుతో నువ్వు ఫలించి గొప్ప అభివృద్ధిలోనికి, అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా తిరిగి చూస్తే కూడా ఎక్కడ కూడా ఇంకా దానికి స్టాప్ లేకుండా వచ్చేటువంటి ఆశీర్వాదము నీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం నీకు కావాలంటే ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయన కృప కొరకు ఎదురు చూస్తే, ఆయన ఎందు నమ్మిక ఉంచితే తప్పకుండా దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఒలీవల చెట్టులాగా చేయనుగాక. అట్టి జీవితాన్ని మనం పొందుకోవాలని ప్రార్థన చేద్దాము. మహాగణుడు, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఇదిగో తండ్రి, ఎంతో మంది బిడ్డలు ప్రభా వివాహం జరగలేదని, ఇంకా మేము లైఫ్ లో సెటిల్ కాలేదని, ఇదిగో ఉద్యోగం రావట్లేదని, ఇంత కష్టపడి చదివినా ఇదిగో నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా ఎప్పుడు అని ఎక్కడ నిరసించిపోతున్నారు. అలాంటి బిడ్డలతో మీరు చక్కగా ఇది మాట్లాడుతున్నారు. ఇదిగో అప్పుల ఊపిలో నాయనా ప్రభా చిక్కుకొని ఇంకా మేము ఈ ఊపిలో నుంచి రాలేకపోతున్నామని ఎదురు చూస్తున్నటువంటి నాయన ఈ యొక్క పెద్దవాళ్ళ గురించి మీరు జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఇదిగో ఒలీవ చెట్టులాగా మీరు ఉండాలని, ఇదిగో మిమ్మల్ని నేను గమనిస్తున్నాను, ఇదిగో మీ ప్రార్థన నేను అలక్ష్యం చేయట్లేదని మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో మీరు మంచి ఫలింపులో స్టాండర్డ్ గా ఉండాలని, ఇంకా ఏ మాత్రము దేనికి కుడికి గాని ఎడమకు గాని మీరు ఏ మాత్రము చదిరిపోకుండా నిలకడగా ఉండాలని, ఇదిగో మీ కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నానని మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి బిడకు కావాల్సిన శక్తిని, ప్రతి బిడకు కావాల్సినటువంటి గొప్ప ఆనందాన్ని, ప్రతి ఒక్క జీవితంలో ఉండేటువంటి ఆ ఏడుపు దుఃఖం నాయన నాట్యంగా మార్చి ఆస్వాదించి, ఉద్యోగం లేని వారు ఉద్యోగాన్ని పొందుకున్నట్టుకు, ఓపిక కలిగి ఓర్పుతో ఒలీవ మొక్కలాగా నేను ఉండాలా అనేటువంటి ఆశయాన్ని ప్రతి బిడ్డ కలిగి ఉండటకు కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరితో తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాము. ఆమె అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకి తోడై ఉండును గాక. కాబట్టి మన జీవితము ఫలింపు జీవితం అంటే ఒలీవ మొక్కలాగా 2000 years ఒలీవ చెట్టు బ్రతుకుతుంది. అలా మన జీవితము లైఫ్ లాంగ్, అంటే ముదిమి వచ్చే వరకు మనం చక్కటి జీవితము, అభివృద్ధి పరమైన జీవితము, విశ్వాసంలో ఎదిగే జీవితము, ఆత్మీయంగా ఎదిగే జీవితము మనము కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓపికతో, ఓర్పుతో వాటిని మనం పొందుకున్నాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి దేవుని రాజ్యం కట్టుకు మనం అందరూ ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తం అయితే మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి షాలోమ్.